పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు మనతోటి జుంకులు అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి మేడా విజయశేఖర రెడ్డి గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో కాస్త మీకు ఇది కఠినమైనటువంటి చర్చగానే అనిపించవచ్చు, ఎందుకంటే ఏం లేదండి ఒకటండి, ఎవరెవరి విధానాలు బట్టి ఎవరెవరి పరిస్థితులు బట్టి వాళ్ళు మాట్లాడతారు. మా పార్టీ విధానం మా పరిస్థితులు బట్టి నేను మాట్లాడతా, ఎక్కడ మాకేం కన్ఫ్యూజన్ లేదు ఈ విషయంలో. మీకు ప్యానలిస్టులకి అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలా లేదంటే మీరే చెప్పండి. ఎమ్మెల్యేలపై ఆంక్ష ఎందుకు పెడుతుంది మీ పార్టీ అధిష్టానం? వైకాపా నేతలతో ఎందుకు ఎందుకు వేదిక పంచుకోకూడదు? ఒక సంస్కరణ సభకు వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఏం తప్పు అనేది చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు మీ పార్టీని. వచ్చిన మాట, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన రోజు ఆయన అంతిమ యాత్రకు కొంతమంది నాయకులు వెళ్ళారు. అక్కడెక్కడ ఆంక్షలు లేవు, అక్కడెక్కడ ఎవరిని మాట్లాడాల. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, కాపుల్లో గొప్ప నాయకుడు, ఆయన చనిపోయినప్పుడు ఖచ్చితంగా అందరూ పరామర్శించాలి, దాంట్లో ఎక్కడా తప్పు లేదండి. సంస్మరణ సభ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, దాస రాము గారు బయటకు వచ్చి పెట్టారని. మా సమాచారము తోట త్రిమూర్తులు గారే ఈ సభ పెట్టారు, వైసీపీ తరపున ఈ సభ పెట్టారు. మీరు చూశారు కదా సార్, అసలు అంతిమయాత్ర రోజు వైసీపీ నాయకులు చేసిన గొడవ ఎంత ఉంది. ఆ రోజు ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత దారుణంగా ప్రవర్తించారు. పోలీసులు తోయడం కావచ్చు, లేదంటే ముద్రగడ పద్మనాభం గారు కేవలం వైసీపీ నాయకుడే, కాపులకి ఏం సంబంధం లేదు, మిగతా నాయకులకి ఎవరికి సంబంధం లేదు, లేదంటే ప్రజలకు సంబంధం లేని లెవెల్లో మీరు చేయని హడావుడి ఎంత చేశారు మీరు చూశారు కదా ఆ రోజు. అలాంటి హడావుడి చేసి ఆయన మీరు ఓన్ చేసుకొని ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చే సానుభూతితో మేము ఓటు పొందాలని మీరు రకరకాల ప్రయత్నాలు చేసిన మీరు సంస్మరణ సభ కూడా మీ నాయకుడు తోట త్రిమూర్తులు గారే పెట్టినప్పుడు ఈ రోజు దాసరాము గారు సభ పెట్టారని మాట్లాడుతారు. రాము గారు సభ పెడితే మరి దాసరాము గారు చెప్పాలిగా, ఆయన నేనే పెట్టానని చెప్పాలి కదా. మరి తోట త్రిమూర్తులు గారు పెట్టారు ఎందుకు అంటున్నారు బయటంతా? సరే ఇదంతా కూడా కాదు. ఇప్పుడు అంటే ఎవరు పెట్టుకొని ఒక సంస్కరణ సభ వారికి సంబంధించి అభిమానంతో వారికి నివాళులు అర్పించాలని చెప్పేసి అన్ని పార్టీలో ఉన్నటువంటి వారిని, అదేవిధంగా కొన్ని మిగతా సామాజిక వర్గాలు వారు కూడా గుంటూరు వేదికగా పార్టిసిపేట్ చేశారు. మిగతా సామాజిక వర్గాలు చెందినటువంటి వారు కూడా, వాళ్ళకి ఎవరికి లేనిది బోండమ్మ గారికి ఎందుకు ఆంక్ష అనేది ఇక్కడ. సార్ ఇప్పుడు అంతిమ యాత్రలో మీరు ఎవరినైనా రానిచ్చారా, ఎవరినైనా పిలిచారా, లేదంటే ఎవరినైనా మాట్లాడిచ్చారా? పిలుస్తారా విజయశేఖర రెడ్డి గారు? పిలుస్తారా? అలాంటి కార్యక్రమంలో పిలుస్తారా? ఎవరికోళ్ళు చొరవ తీసుకొని వెళ్తారు, ఓన్ చేసుకుంటారు, నివాళులు అర్పిస్తారు. హడావుడికి సార్ మీరు చేసిన హడావుడికి మిగతా నాయకత్వాలు భయపడిపోయాయి. టీడీపీ నాయకులు కావచ్చు, లేదా జనసేన నాయకులు కావచ్చు, భయపడిపోయే పరిస్థితి. అసలు పోలీసులనే మీరు మెడబట్టి పడి దోస్తూ ఉంటే మిగతా పార్టీ నాయకులు వచ్చి నిలబడగలరా? అక్కడ జగన్మోహన్ గారు దిగంగానే సీఎం అని అదే ఒక వైసీపీకి సంబంధించిన సభ జరుగుతున్నట్టు మీరు ప్రవర్తిస్తూ ఉంటే ఎలా వస్తారండి ఎవరైనా? అంతటి అన్యాయమైన పరిస్థితి మీరు కల్పించి ఆ రకంగా మీరు ఒక విషయాన్ని వెదజల్లి అక్కడంతా చుట్టుపక్కల సంస్మరణ సభ పెట్టినప్పుడు టీడీపీ నాయకులు అందులో వెళ్ళడమే నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. లేదు ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారి మీద వెళ్ళడమే కరెక్ట్ కాదా? నేనంటున్నా, వైసీపీ వారు పెట్టినప్పుడు టీడీపీ వారు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు విషయాన్ని ఎదుగుతున్నారు, విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం నాయకుల మీద కావచ్చు, లేదంటే మా అధినాయకుల మీద కావచ్చు, లేదంటే పార్టీ మీద కావచ్చు, వారు చమ్మే విషయం ఇంత ఉందా సార్? నిజంగా వారు మంచివారైతే అంతిమ యాత్ర రోజు అంత హడావుడి ఎందుకు చేశారు? సార్ ఈ రోజు అధికార లాంఛనాలు పంపిస్తే ఎందుకు వద్దన్నారు? ఎందుకు మెడబెట్టి గంటేశారు? వాళ్ళ సొంత కూతురు వేసి ఎందుకు ఆమెను పారిపోయేలా చేశారు? ఆమెను వెంబడించి మరి తరిమి కొట్టారు. ఇలాంటి విషయ సంస్కృతి ఉంది కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండని చెప్పారు. సరే వెళ్ళారు, బోండమ్మ గారు వెళ్ళారు, సరే ఓకే. ఆ తర్వాత ఏంటండి కాపుల్లో అలజడుందని. ఏం అలజడుందండి కాపుల్లో? అంటే మీరు ఎవరైనా నలుగురు కూర్చొని మీరు అలజడుందని మాట్లాడితే అలజడున్నట్ట? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ అలజడుంది? ఎవరి దగ్గర అలజడుంది? వెంకటేష్ గారు కొండా రాజీవ్ గాంధీ గారు కట్ అయినట్టున్నారు. కొండా రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. కొండా రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. విజయశేఖర రెడ్డి గారి వ్యాఖ్యలకి రెస్పాండ్ అవ్వండి సార్. ఒకటి, ఆయన కూతుర్ని ఏదో రానివ్వలేదని చెప్పేసి అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా